హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. ప్లీజ్ జాయిన్ ద క్లాస్. స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరివేషన్. సో ఈ ఈక్వేషన్ని మనం డెరైవ్ చేయాలి అంటే కనుక మనకి 4 పాయింట్స్ మీద అవగాహన ఉండాలి. ఆ 4 పాయింట్స్ నేను ఈ ప్లేస్లో చెప్తానండి. తర్వాత డెరివేషన్ ఈ ప్లేస్లో మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. మొదటగా సపోజ్ మనం ఏదైనా ఒక సర్కిల్ కనుక తీసుకున్నట్లయితే ఇలా నేను ఒక సర్కిల్ కనుక తీసుకున్నట్లయితే ఈ సర్కిల్లో సపోజ్ ఇది కనుక మనకి సెంటర్ అయినట్లయితే కనుక ఈ సెంటర్ నుంచి ఒక లైన్ ఇలా తీసుకుందాం. ఈ ప్లేస్లో ఏ అని చెప్పేసి నేను నొటేషన్ చేస్తున్నాను. ఏ అనే ప్లేస్ నుండి ఒక స్మాల్ యాంగిల్ చేసింది అనుకోండి, అంటే పార్టికల్ ఏ నుండి బి అనే పాయింట్కి వచ్చింది. బి అనే పాయింట్కి రావడానికి ఇది చేసినటువంటి యాంగిల్ ఎంత అంటే డి థీటా, దాని యొక్క యాంగిల్ అయినట్లయితే కనుక ఏ నుండి బికి రావడానికి పట్టినటువంటి టైం కనుక డిటి సెకండ్స్ అయినట్లయితే దీని యొక్క యాంగులర్ వెలాసిటీకి మనకు ఫార్ములా ఉంది. ఎప్పుడైనా వెలాసిటీకి ఉండేటువంటి ఫార్ములా ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. అదే సర్కిల్లో మాట్లాడినట్లయితే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎవరు అవుతారంటే డి థీటా అవుతుంది. కాబట్టి ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనే లెటర్తో చూపిస్తారు ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎవరు డి థీటా డివైడెడ్ బై టైం ఎంత అంటే డిటి. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డి థీటా బై డిటి. దీన్ని ఇంకొంచెం డెవలప్ చేద్దాం. డెవలప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు డి థీటా బై డిటి. డిటిని ఇటు పంపించండి, ఏమవుతున్నప్పుడు అది ఒమేగా ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ టు డి థీటా. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ ఒమేగా డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డి థీటా. అప్పుడు ఒమేగా అనేది బయటకు వచ్చేసి ఇంటిగ్రేషన్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డి థీటా, అంటే ఒమేగా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు థీటా. ఈ రిలేషన్ మనకు తెలియాలి. ఓకేనండి, ఇది ఫస్ట్ పాయింట్ మనకు తెలిసి ఉండాలి. ఈ ఫస్ట్ పాయింట్ తెలిసి ఉండటం వల్ల కలిగేటటువంటి లాభం ఏంటి, ఇప్పుడు ఇక్కడ డెరివేషన్ స్టార్ట్ చేసి చూపిస్తాను. చూపించి మరలా కొంచెం ఇంట్రొడక్షన్లోకి వస్తాను. డెరివేషన్ స్టార్ట్ చేయడానికి ముందుగా మనం స్క్రోడింగర్ గారు తీసుకున్నటువంటి వేవ్ ఫంక్షన్ ఏంటి అంటే సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐ థీటా అనే ఫంక్షన్ తీసుకున్నారు. సరే, ఎందుకు దీన్ని తీసుకున్నారు అని అంటే మనకు ఒక విషయం తెలుసు. ఏమని తెలుసు? ఆయిలర్ ఈక్వేషన్ నుంచి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామండి. ఆయిలర్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే సర్క్యులర్ మోషన్ కనుక డిఫైన్ చేయాలంటే మనం ఏం తీసుకోవచ్చు, ఈ టు ద పవర్ ఆఫ్ ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు కాజ్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అన్న తీసుకోవచ్చు, లేదా ఈ టు ది పవర్ ఆఫ్ మైనస్ ఐ థీటా ఈజ్ ఈక్వల్ టు కాజ్ థీటా మైనస్ ఐ సైన్ థీటా తీసుకోవచ్చు. సో ఆయన దేన్ని తీసుకుంటున్నారు ఇక్కడ? ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఐ థీటా అని తీసుకున్నారు స్క్రోడింగర్. దీనివల్ల మనం ఏం చెప్తున్నామంటే సర్క్యులర్ మోషన్ గురించే మాట్లాడుతున్నాం మేము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అంటే ఈ వేవ్ ఫంక్షన్ తీసుకోవటంలోనే సర్క్యులర్ మోషన్ మొత్తాన్ని ఇంక్లూడ్ చేస్తారనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు థీటా అంటే ఏమని రాసుకోవచ్చు? సర్క్యులర్ మోషన్కి ఒమేగా ఇంటూ టీ అని రాసుకోవచ్చు కదండి. కాబట్టి అప్పుడు నేను ఇలా రాయించాము చూడండి,
psi is equal to psi naught into e to the power of minus I omega t. Am I clear? So this is the equation. ఈ ఈక్వేషన్ తీసుకున్నారు. మన సొల్యూషన్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఈ ఈక్వేషన్ తోటి స్టార్ట్ అవుతాము. Am I clear? సార్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఇంతకుముందు మనం టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నాం. మనం తీసుకున్న టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ ఏమని రాసామండి? psi ఈజ్ ఈక్వల్ టు psi నాట్ sin 2π/λx అని రాసి, ఇందులో మనకి ఎక్కడా కూడా టైం యొక్క టర్మ్ లేదు కాబట్టి ఇది టైం ఇండిపెండెంట్ అని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు మరి దీంట్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ టర్మ్ ఉందండి ఈ ప్లేస్లో? టైం అనేటటువంటి దాన్ని ఇంక్లూడ్ చేసినటువంటి టర్మ్ని తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏం మాట్లాడాలంటే స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అని మాట్లాడాలి. Am I clear? ఓకే, ఇంకొక రిలేషన్. ఈ ఇంట్రొడక్షన్లో ఇది ఒకటో పాయింట్ చెప్పాను, ఇది రెండో పాయింట్ కదండి. ఇంకొక పాయింట్ ఉందండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే థర్డ్ పాయింట్. నేను చెప్పిన కానీ 4 పాయింట్స్ ఉంటే 4 పాయింట్స్ ఇంపార్టెంట్ దీంట్లో అని. థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, ఏ అనే పాయింట్ నుంచి ఒక సర్క్యులర్ మోషన్ స్టార్ట్ అయ్యి మరలా ఏ అనే దానికి తిరిగి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అండి? ఇది లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మనం దీన్ని ఇలా చూపిస్తాం, ఇలా చూపించి లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ చేసిందండి అని అంటాం. ఏదైనా ఒక పార్టికల్ లాంబ్డా డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి పట్టే టైం పీరియడ్ని ఏమంటారండి? క్యాపిటల్ టీ కదండి. దాన్ని కదా మనం టైం పీరియడ్ అంటాం, క్యాపిటల్ టీ అని చెప్పేసి. ఇలా టోటల్ ఇలా తిరిగి రావడానికి ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది అంటే 360 degrees రొటేట్ అవుతుంది, లేదా 2π అనేటటువంటి యాంగిల్ రొటేట్ అవుతుంది. కాబట్టి చూడండి, ఈ ఫార్ములాలో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు dθ/dt అన్నాం. ఫర్ కంప్లీట్ రొటేషన్ రాస్తున్నాను నేను. ఫర్ కంప్లీట్ రొటేషన్. ఎందుకని? ఇది మొత్తం కంప్లీట్ రొటేషన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్స్ ఇవన్నీ. కంప్లీట్ రొటేషన్ కనుక చేసినట్లయితే నేను దీన్ని ఇలా రాయొచ్చేమో చూడండి. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు dθ అన్నారు. dθ అంటే ఎంత యాంగిల్ అని. ఇక్కడ నుంచి మళ్ళా తిరిగి ఈ ప్లేస్లో రావడానికి పట్టే యాంగిల్ ఎంత అండి? 2π డివైడెడ్ బై అది తిరగడానికి పట్టినటువంటి కాలాన్ని ఏమంటారండి? టైం పీరియడ్ క్యాపిటల్ టీ అంటారు. సో అప్పుడు ఏమైంది ఇది? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ 1/T. 1/T అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π న్యూ. దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. ఇది తెలిసి ఉండాలి డెరివేషన్ చేసేటప్పుడు. ఓకేనండి. ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఒక ఈక్వేషన్ తీసుకుంటారండి. దేనికి సంబంధించిన ఈక్వేషన్ అంటే, ఒక ట్రాన్స్వర్స్ వేవ్ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే ఫైనల్గా ఒక రిలేషన్ని రాబడతారు క్లాసికల్ మెకానిక్స్లో. ఆ రిలేషన్ని మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవటమే. అది ఏంటంటే రిలేషను అని అంటే ∂2y/∂t² ఈజ్ ఈక్వల్ టు v² ఇంటూ ∂2y/∂x². అది రిలేషన్. ఈ రిలేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫోర్త్ మనం చెప్పిన పాయింట్ని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే క్లాసికల్ మెకానిక్స్ నుంచి. సార్ ఇది ఎలా వస్తుంది మనం చెప్పుకోగలమా? ఎస్, మనం చక్కగా ఈ ఈక్వేషన్ కూడా డెరైవ్ చేయొచ్చు. ట్రాన్స్వర్స్ వేవ్స్ తీసుకుని దాని నుంచి దీన్ని చక్కగా మనం డెరైవ్ చేయొచ్చండి క్లాసికల్ మెకానిక్స్ని యూస్ చేసి. కాకపోతే ఏంటంటే క్లాసికల్ మెకానిక్స్ మీకు లేదు, బియాండ్ ద సిలబస్. మనకు క్వాంటమ్ మెకానిక్స్ మాట్లాడుతున్నాం, కానీ క్వాంటమ్ మెకానిక్స్ మాట్లాడేటప్పుడు క్లాసికల్ మెకానిక్స్లో ఈక్వేషన్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒక తెలివైన విద్యార్థి ఉన్నారనుకోండి, ఎందుకు ఈక్వేషన్ కావాల్సి వస్తుంది అని ఆలోచించారనుకోండి, వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఎలా అంటే, సార్ ఇక్కడ డెరివేషన్ కనుక మనం చేసినట్లయితే డెరివేషన్లో వెలాసిటీ టర్మ్స్ ఉండకూడదు. ఒకవేళ మీకు వెలాసిటీ టర్మ్స్ వచ్చినట్లయితే వాటిని మనం ఎనర్జీ టర్మ్స్గా మార్చాలి. ఎనర్జీ టర్మ్స్గా మార్చడానికి అవకాశం లేకుండా ఇంకా ఏదైనా మనకి వెలాసిటీ టర్మ్స్ ఉంటే వాటిని క్యాన్సిలేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈక్వేషన్. మనం డెరివేషన్ చేస్తాం కదా, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను డెరివేషన్ స్టార్ట్ చేస్తున్నాను.
ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నానండి? ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సై అంటే ఏంటి? సై అంటే వేవ్ ఫంక్షను. ఇవన్నీ మనం చెప్పుకుంటాం ముందు క్లాసుల్లో, ఇంకా క్లియర్గా చెప్తాను నేను దానికి సంబంధించిన థియరీ అంతా. ఫస్ట్ డెరివేషన్ పార్ట్ చూద్దాం. సో మనం టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో ఎలా అయితే డెరివేషన్ చేసామో దీనికి కూడా అలాగే చేయాలి డెరివేషన్, చేంజ్ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్ డెరివేషన్. ఫైనల్గా దీనికి కూడా మనం ఏం చేయాలంటే 2 సార్లు డెరివేటివ్ కట్టాలి. సో ఇప్పుడు పైన ఉన్నటువంటి ఈక్వేషన్కి నేను డెరివేటివ్ కడుతున్నాను. విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. పై ఈక్వేషన్ని టీ దృష్ట్యా 2 వైపులా కూడా డిఫరెన్షియేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి? ఈ ప్లేస్లో మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేస్తున్నాం డైరెక్ట్గా, ఎలాగో ఫైనల్గా అదే కావాలి కాబట్టి. డో బై డో టీ ఆఫ్ సై ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ ఆఫ్ సై నాట్ ఇంటూ e⁻⁻i ఒమేగా టీ. సో దీన్ని మనం లోపలికి తీసుకెళ్ళినట్టయితే సై నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు పడేసి సై నాట్ డో బై డో టీ e⁻⁻i ఒమేగా టీ. మనకు ఒక విషయం తెలుసు, e⁻ ఏది ఉన్నా కూడా అదే అవుతుంది మళ్ళీ డెరివేటివ్. అంటే e⁻x యొక్క డెరివేటివ్ మళ్ళీ e⁻x అవుతుంది. కాసేపు దీని అంతటిని నేను ఇలా వేలుతో మూసేసి కాసేపు నేను దీన్ని టీ అనుకున్నాను అనుకోండి, ఎందుకంటే టీ దృష్ట్యా చేస్తున్నా కాబట్టి టీ అంటున్నాను. ఇది e⁻t అని అనుకున్నాను అనుకోండి, వెంటనే దాని డెరివేటివ్ అదే అవుతుంది. కాబట్టి నేను ఇలా రాస్తున్నాను, సై నాట్ ఇంటూ e⁻⁻i ఒమేగా టీ. దీనికి ఇదే వస్తుంది టర్మ్. తర్వాత మళ్ళీ దేని యొక్క డెరివేటివ్ తోటి మనం మల్టిప్లై చేయాలి? -i ఒమేగా టీ యొక్క డెరివేటివ్తో మల్టిప్లై చేయాలి. -i ఒమేగా టీకి డెరివేటివ్ ఏమవుతుందండి? -i ఒమేగా. టీ యొక్క డెరివేటివ్ 1 కదా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారిందండి? -సై నాట్ i ఒమేగా e⁻⁻i ఒమేగా టీ. ఇదేంటి? ఒక సింగిల్ డెరివేటివ్ డోసై బై డోటీ. నేనేమన్నాను? డబల్ టైం డిఫరెన్షియేషన్ చేయండి అని చెప్పాను. సో మరలా మనం డిఫరెన్షియేషన్ కనుక చేసినట్లయితే విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, 2 వైపులా డిఫరెన్షియేషన్ చేస్తే అవుతున్నప్పుడు ఇది డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ ఆఫ్ -సై నాట్ i ఒమేగా e⁻⁻i ఒమేగా టీ కదండి. సో ఇలా మనం దీని లోపలికి వెళ్ళి మనం డిఫరెన్షియేషన్ కనుక చేస్తే ఇది మొత్తం కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి -సై నాట్ i ఒమేగా అనే దాన్ని బయట పెట్టేసి డో బై డో టీ ఆఫ్ e⁻⁻i ఒమేగా-టీ. ఇంకా చేయాలి డెరివేషను. ఈ డెరివేషన్ నేను కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేయడం కోసం అని చెప్పేసి ఏం చేస్తానంటే ఈ పేపర్ నేను ఫోల్డ్ చేసి చేత్తో పట్టుకుంటాను, అప్పుడు ఫర్దర్ కంటిన్యూషన్కి వెళ్ళిపోదాం. దీన్ని కంటిన్యూ చేస్తున్నానండి. దీన్ని కంటిన్యూ చేసేటప్పుడు డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -సై నాట్ i ఒమేగా, దీన్ని ఇలా ఉంచి డో బై డో టీని లోపల తీసుకెళ్తే ఇందాక మనం చెప్పాం e⁻⁻i ఒమేగా-టీ ఇంటూ మళ్ళీ -i ఒమేగా, దీని యొక్క డెరివేటివ్. అప్పుడు ఫైనల్గా ఏమవుతుంది? ఇది ఈ పేపర్ తీసేస్తాను. ఫైనల్గా ఇప్పుడు ఏమైంది? బయటకు తీసుకొచ్చి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సై నాట్ i ఇంటూ i స్క్వేర్ ఒమేగా ఇంటూ ఒమేగా ఒమేగా స్క్వేర్ e⁻⁻i ఒమేగా-టీ. దీన్ని కొంచెం రీఅరేంజ్ చేద్దాం. రీఅరేంజ్ చేసినట్లయితే i స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ సై నాట్ e⁻⁻i ఒమేగా-టీ. మనం దేంతో అయితే స్టార్ట్ చేసాం మరలా దాని దగ్గరకు వచ్చేసాం. అంటే ఈ పేపర్లో కనుక చూస్తే సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఇంటూ e⁻⁻i ఒమేగా-టీ. అంటే ఈ టర్మ్ ఉంటే ఇది రాసుకోవచ్చు కదా, సై అని రాసుకోవచ్చు కదా. చూడండి ఇక్కడ ఈ టర్మ్ ఉంది కాబట్టి నేను ఈ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు అంటే సై అని రాయొచ్చు. అంటే i స్క్వేర్ ఒమేగా స్క్వేర్ సై. మనకు ఒక విషయం తెలుసును, వీ నో దట్. ఏమని తెలుసు?
ఐ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ -1 అని ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం దీని గురించి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే ఐ స్క్వేర్ అయితే ఎంత అవుతుందండి, -1. కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ ఒమేగా స్క్వేర్ సై. ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -ఒమేగా స్క్వేర్ సై. దీనిని ఈక్వేషన్ ఏ అని అనుకో. ఇప్పుడు దాకా మనం ఎక్కడన్నా క్వాంటమ్ మెకానికల్ మోడల్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేసామా అంటే ఇంకా ఏమీ ఇంట్రడ్యూస్ చేయాలి కరెక్ట్గా. అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి డి బ్రోలీ, 2 హైజెన్బర్గ్ కదండి. డి బ్రోలీ అంటే మనం ఏం రాయొచ్చు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv రాయాలి. అది కనుక ఇంట్రడ్యూస్ చేసామంటే దీంట్లో ఆటోమేటిక్గా మనకి డి బ్రోలీ థియరీని ఇంట్రడ్యూస్ చేసినట్లే. హైజెన్బర్గ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ అని చెప్పేసి మనం ఒక వాల్యూమ్ గురించి మాట్లాడుతూ ఉంటామో, అదే ఇంకో భాషలో మాట్లాడాలంటే డెల్ స్క్వేర్ ఆపరేటర్ గురించి మాట్లాడుతూ ఉంటామో, అప్పుడు హైజెన్బర్గ్ ఇంట్రడ్యూస్ చేసినట్టు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, ఈ ఈక్వేషన్లో ఇలా రాయొచ్చేమో చూడండి, డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అంటే మనకి ఏమని తెలుసు, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πν అని తెలుసు, ఇందాక చూసాం మనం. కాబట్టి ఈ ప్లేస్లో ఒమేగా స్క్వేర్ అన్న ప్లేస్లో 2πν హోల్ స్క్వేర్ ఇంటూ సై. ఓకే, ఇప్పుడు ఏమైంది ఇది -4π స్క్వేర్ న్యూ స్క్వేర్ సై. మరలా దీన్ని ఏం రాయొచ్చు, -4π స్క్వేర్ న్యూ అంటే మన అందరికి చిన్నప్పటి నుంచి తెలుసు, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, న్యూ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ బై లాంబ్డా కదండి. అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు v/λ అని అందరూ తెలిసిన విషయం కదండి. కాబట్టి నేను దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ న్యూ. కాబట్టి నేను దీన్ని ఏం రాసాను అంటే v/λ హోల్ స్క్వేర్ సై. సార్ మీరు న్యూను వీను ఒకలానే రాస్తున్నారంటే వీకి ఇలా చిన్న 0 పెడతాం చూడండి, అది వి అనమాట. అలా పెట్టకపోతే న్యూ. ఓకేనండి. సో ఇప్పుడు ఏమేంటిది -4π స్క్వేర్ వి స్క్వేర్ డివైడెడ్ బై లాంబ్డా స్క్వేర్ సై. ఇప్పుడు ఈ లాంబ్డా మనం బయట తీసుకొచ్చాం కాబట్టి లాంబ్డా ప్లేస్లో ఎవరిని రాస్తున్నాం అండి, h/mvని తీసుకొస్తాము. ఎప్పుడైతే h/mv దీనిలోకి ఇంట్రడ్యూస్ చేసావో వెంటనే మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్కి వెళ్ళిపోయినట్టు, డి బ్రోలీని మనం యూజ్ చేసుకున్నట్టు అనమాట. కాబట్టి దాన్ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -4π స్క్వేర్ వి స్క్వేర్ డివైడెడ్ బై లాంబ్డా అంటే h/mv హోల్ స్క్వేర్ ఇంటూ సై. అంటే ఫైనల్గా ఏమైందండి ఈ ఈక్వేషను, -4π స్క్వేర్ వి స్క్వేర్ ఇంటూ m స్క్వేర్ వి స్క్వేర్ బై h స్క్వేర్ ఇంటూ సై. ఈ భిన్నం పైకి వెళ్తే తిరగబడుతుంది. ఓకేనండి, ఫర్దర్ కంటిన్యూ చేద్దాం. ఫోల్డ్ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నానండి. సో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పైన ఈక్వేషన్ తీసుకుంటున్నాను, -4π స్క్వేర్ వి స్క్వేర్ ఇంటూ m ఒక్క దాన్ని విడిగా పక్క తీసాను, సైన్ ముందుకు తీసుకొచ్చా, సై డివైడెడ్ బై h స్క్వేర్ ఇంటూ mv స్క్వేర్. అంటే ఇంతకుముందు చేసాం కదా టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో, అలాగా mv స్క్వేర్ని బయట పెట్టాను. సో ఫైనల్గా ఏమైంది ఇది -4π స్క్వేర్ వి స్క్వేర్ m ఇంటూ సై బై h స్క్వేర్ ఇంటూ దీన్ని ½ mv స్క్వేర్గా చూపించాలి. కాబట్టి నేను ఏం చేశాను, 2 తోటి మల్టిప్లై చేసి ½ mv స్క్వేర్ రాశాను. వి టర్మ్ని మనం తీసేస్తుండాలి ఎక్కడ చూస్తే అక్కడ. ఇప్పుడు ఇలా చేసామనుకోండి ఏమైంది, 2 × 4 ఎంత అయిందండి 8 -8π స్క్వేర్ వి స్క్వేర్ m సై డివైడెడ్ బై h స్క్వేర్ ఇంటూ ½ mv స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు, కైనెటిక్ ఎనర్జీ కేఈ. మనకు ఒక విషయం తెలుసును, వీ నో దట్ ఇది లాస్ట్ టైం కూడా చేసాం, అంటే టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్లో కూడా చేసాం.
we know that capital E is equal to Ke plus V if V is the potential energy. Then what it implies? Ke is equal to E minus V. కాబట్టి ఇక్కడ రాసినటువంటి కేఈలో మనం ఈ మైనస్ విని సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది అంటే పైన ఉన్న ఈక్వేషన్ ఈ ఈక్వేషను ఇక్కడ దాకా వచ్చిన ఈ ఈక్వేషను ఎలా మారుతుంది అంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 పై స్క్వేర్ వి స్క్వేర్ ఎం సై డివైడెడ్ బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి. ఇక్కడ ఇది ఈక్వేషన్ బి అనుకో. ఇప్పుడు ఇక్కడ దాకా డెరివేషన్ చేసాం కదండి. ఇప్పుడు మనం ఇంతకు ముందు తీసుకున్నటువంటి ఈక్వేషన్ ఉపయోగపడుతుంది. ఏమిటా ఈక్వేషన్? ఇది క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఏమని తీసుకున్నామండి? డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ అంటే వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ కదండి. సో నేను ఇలా రాస్తాను చూడండి. అకార్డింగ్ టు క్లాసికల్ మెకానిక్స్ the wave equation for a transverse wave motion along x axis is given by ఏమని చెప్తాం? డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ కదండి ఈక్వేషన్. ఇది ఎప్పుడు ఒక డైరెక్షనే కన్సిడర్ చేసినప్పుడు అంటే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో మనకి ట్రావెల్ అవుతున్నప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్ వై డైరెక్షన్లో కన్సిడర్ చేశారు. ఇదే విషయాన్ని కనుక మనం ఎక్స్ వై జెడ్ మూడిటి దృష్ట్యా కనుక మనం చెప్పాలి అంటే అప్పుడు మనం ఈ ప్లేసుల్లో డెల్ స్క్వేర్ను వాడుకోవాలి. సో అంటే దీన్ని తీసుకువెళ్ళి మనం క్వాంటమ్ మెకానిక్స్ కనుక అప్లై చేసినట్లయితే ఇలాంటి ఈక్వేషన్ రాయాలంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఏముందో. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ కదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏముంది? డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ కదా. ఈ రెండు ఒక లైన్ ఉన్నాయి చూడండి కదండి. ఇక్కడ వై ఉంది, ఇక్కడ సై ఉంది. కానీ ఇక్కడ వై అని ఎందుకు రాశారు? ఓన్లీ ఒక యాక్సిస్లోనే చెప్తున్నాం మనం క్లాసికల్ మెకానిక్స్లో మాట్లాడినప్పుడు. మరి కానీ సై ఏం చెప్తుంది? అన్ని డైరెక్షన్లో చెప్తుంది. ఎక్స్ వై జెడ్ అన్నీ చెప్తుంది. కాబట్టి ఇక్కడ వై బదులు కనుక మీరు సై కనుక పెట్టారంటే ఇది ఇక్కడ టోటల్గా డెల్ స్క్వేర్ అవుతుంది. మరొకసారి చెప్తాను చూడండి. ఇక్కడ సై అనేది ఫంక్షను కదండి. సై ఫంక్షన్ కనుక దీన్ని అప్లై చేసినట్లయితే దీన్ని ఆపరేటర్ ఏమవుతారంటే డెల్ స్క్వేర్ అనేది దాని యొక్క ఆపరేటర్గా మారిపోతుంది. సో కాబట్టి దీన్ని తీసుకెళ్ళి అప్లై చేస్తే దేర్ ఫోర్ వీ కెన్ రైట్ మనం ఇలా రాయొచ్చు. ఏమని రాయొచ్చు? డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై అని చెప్పేసి రాయొచ్చు. ఏమే క్లియర్? సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ దీన్ని సి అనుకోండి. దీన్ని తీసుకెళ్ళి దానిలో పెట్టండి. ఇక్కడ వచ్చినటువంటి సిలో వచ్చినటువంటి రిలేషన్ ఇక్కడ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఎలా మారుతుంది అంటే వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 పై స్క్వేర్ వి స్క్వేర్ ఎం సై బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి. ఎవరు క్యాన్సిల్ అవుతారు? ఇక్కడున్న వి స్క్వేర్ ఇక్కడున్న వి స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఫైనల్గా ఏమొచ్చింది మీకు ఈక్వేషను? డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 పై స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై. ఈ వాల్యూని ఇటు తీసుకొచ్చేసినట్లయితే ఫైనల్లీ యూ విల్ గెట్ దిస్ ఈక్వేషన్. వాట్ ఈస్ ది ఈక్వేషన్? డెల్ స్క్వేర్ సై ప్లస్ 8 పై స్క్వేర్ ఎం బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ డెరివేషన్. ఏమై క్లియర్? ఇప్పుడు కొంతమంది డౌట్ వస్తుంది, సార్ మనం టైం ఇండిపెండెంట్లో చేసినప్పుడు ఇదే ఈక్వేషన్ వచ్చిందిగా, టైం డిపెండెంట్లో చేసినా కూడా ఇదే ఈక్వేషన్ వస్తుంది,
రెండు ఒకే ఈక్వేషన్ అండి అంటే మరి అదే స్క్రోడింగర్ ప్రూవ్ చేస్తుంది. మీరు టైం ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసినా కన్సిడర్ చేయకపోయినా ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్. అంటే ఒక యాటమ్ కనుక మనం తీసుకున్నట్లయితే యాటంలో ఉన్నటువంటి టోటల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ కాన్స్టెంట్గా ఉన్నటువంటి ఎనర్జీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ పడినప్పుడు దానిలో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. ఏది వచ్చినా కూడా ఫైనల్గా దానికి ఉండేటువంటి ఎనర్జీ ఏంటి అంటే కాన్స్టెంట్. సో ఈ విధంగా మీరు స్క్రోడింగర్స్ టైం ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ని డెరైవ్ చేయొచ్చు అండి. అదేవిధంగా స్క్రోడింగర్స్ టైం డిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ కూడా డెరైవ్ చేయొచ్చు. రెండు డెరివేషన్స్లోనూ మీకు ఫైనల్గా వచ్చేటటువంటి ఈక్వేషన్ మాత్రం ఒకటే ఉంటుంది. Am I clear? Thanks for watching till the end. Thank you.